నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు, గెలుస్తున్నాడని అభినందించిండు. తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి. బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, కుండ వలగొట్టిండు. ఇక కేసీఆర్ కేటీఆర్ గుండు వలగొట్టుడే మిగిలింది తెలంగాణ సమాజంలో. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు, నువ్వు అరనైనా రోజంతా తిననీకే? ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లెట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు? అసలు ఏమన్నా 10 ఏళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా ఓడగొట్టాలనో బాధ్యత లేకుండా 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే, అరే పిల్లగాడేదో తిప్పల పడుతున్నాడు, చేయని చూద్దాం, 6 నెలలు సంవత్సరం సంసారం చేయని, పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్న పెద్దోళ్ళు. కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది నా వ్యవహారం. ఏంది జరగవద్దు, ఏంది ఉండొద్దు.